హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వెజ్ పఫ్ అండ్ ఎగ్ పఫ్ అచ్చం బేకరీలో ఉన్నట్టు ఎలా చేసుకోవాలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పైన పఫ్ కూడా లేయర్స్గా వస్తుంది. దీనికోసం ముందుగా నేను ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని 2 కప్స్ మైదాని వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో మనం మైదాని జల్లించకపోయినా పర్వాలేదండి, వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. తర్వాత కొద్దిగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటా మొత్తం చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే మొత్తం పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసి ఒక భాగాన్ని ఇప్పుడు సన్నగా చపాతీలాగా చేస్తున్నాను. మధ్యలో కావాలంటే మైదా పిండిని అప్లై చేసుకుంటా చేసుకోవచ్చు. ఎంతవరకు మీకు పల్చగా చేసుకోగలిగితే అంతవరకు చేసుకుని ఒక లేయర్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక హాఫ్ భాగం ఉంది కదా, అది కూడా సేమ్ మైదా అద్దుకుంటా పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు నేను బటర్ని కొద్దిగా రూమ్ టెంపరేచర్లో పెట్టుకుని అదర్వైజ్ మెల్ట్ చేసుకుని ఒక బ్రష్ తోటి మొత్తం అప్లై చేసుకున్నాను. బ్రష్ లేకపోతే స్పూన్ అన్న యూజ్ చేయండి. స్పూన్ అయితే కొద్దిగా టైం పట్టిద్ది, బ్రష్ అయితే ఈజీగా అయిపోద్ది. సో మొత్తం అలా అప్లై చేసుకున్నాక దానిపైన కొద్దిగా మైదాని ఇలా జల్లాలి. అలా జల్లేసుకున్నాక ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న ఆ లేయర్ని దీని మీద వేసేసేయాలి. కొద్దిగా షేప్ అటు ఇటు వెళ్తుంది, బట్ మ్యాక్సిమం సెట్ అయ్యేలాగా పెట్టేసుకోండి. మళ్ళీ ఈ లేయర్ మీద సేమ్ బటర్ అప్లై చేయాలి, కొద్దిగా మైదాని అప్లై చేయాలి. సో మీరు దీన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే ఒక కర్చీఫ్ని మనం ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అట్లా ఫోల్డ్ చేసుకున్నా, అంటే ఒక స్క్వేర్ షేప్లోకి రెడీ చేసుకున్నాను. తర్వాత ఇట్లాంటి ఒక కవర్ తీసుకుని మొత్తాన్ని దాన్ని కవర్ చేసేయాలి. ఆ పిండిని ఇలా కవర్ చేసేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో నార్మల్ దాంట్లో 1 అవర్ పెట్టాలి. చల్లగా అవుతుంది కదా, మళ్ళీ తీసి మళ్ళీ దాన్ని మైదా అప్లై చేసి మళ్ళీ పల్చగా, ఈసారి మనం ఒకే లేయర్ మీద చేస్తాం. ఇంతకటి ఏం చేసాం, 2 లేయర్స్ అంటే పిండిని 2 భాగాలుగా చేసాం కదా. సో ఇప్పుడు అలా అవసరం లేదండి, ఇదే పిండిని డైరెక్ట్గా మనం ఫోల్డింగ్ అన్నది చేసేసుకోవచ్చు. సో సేమ్ రిపీట్ ప్రాసెస్ కనీసం మనం 3 టైమ్స్ చేయాలి, అంటే 3 అవర్స్ పట్టిద్ది మనకి పైన లేయర్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుంటానికి. సో నేను 3 టైమ్స్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం బంగాళదుంపలు బఠానీలు ఉడకపెట్టుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. బంగాళదుంపలు అయితే పైన చెక్క అయితే తీసేయండి. తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకున్నాను. తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని మీడియం సైజులో కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పసుపు, సాల్ట్, తర్వాత ఒక టమాటా వేసుకున్నాను. మీరు ఎక్కువ చేసుకుంటుంటే ఒక 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కారం అండ్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. కొద్దిగా ఇవన్నీ కుక్ అవటానికి హెల్ప్ కోసం కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ అయితే వేసుకోండి. ఉల్లిపాయ మొత్తం మగ్గినాక ఆయిల్ సపరేట్ అవుతుంది, అప్పుడు దాంట్లో హాఫ్ కర్రీ సపరేట్ చేసుకోండి. తర్వాత మిగిలిన ఆ గ్రేవీ, ఆ ఉల్లిపాయల కర్రీలో ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు వేసుకున్నాను. తర్వాత పచ్చి క్యారెట్స్ సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. ఉడకపెట్టుకున్న బఠానీలు కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా ఉడకటానికి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేస్తే ఉడికిద్ది. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటున్నాను. ఈలోపు నేను ఫైనల్గా చేసుకోవాలనుకుంటున్న మైదా పిండిని తీసేసి కొద్దిగా మైదా అప్లై చేసి పల్చగా చేసేసుకుంటున్నాను. ఇంకా మొత్తం నాకైతే ఇది 3 టైమ్స్ చేశాను. షేప్ ఎట్లా వచ్చినా పర్వాలేదండి, మనం చాక్ యూస్ చేసుకుని అడ్జస్ట్ కూడా చేసేసుకోవచ్చు. మేజర్గా చూసుకోవాల్సింది లేయర్ పల్చగా ఉండాలి, అలా ఉండేలా చూసుకోండి. చాక్తో వచ్చేస్తుంది. దీనికోసం మనకి సపరేట్ ఎక్విప్మెంట్స్ అవేం అక్కర్లేదు, వేరే స్పూన్స్ అనేసి ఏం అక్కర్లేదు. సో దీన్ని నేను ఇప్పుడు 4 భాగాలుగా విడదీస్తున్నాను.
4 ఈక్వల్ సైజెస్లోకి కట్ చేసుకున్నా. ఇడ్లీ రేకు, ఒక రేకుకి నేను మెల్ట్ చేసుకున్న బటర్ని బ్రష్ హెల్ప్ తోటి అప్లై చేయాలండి. మొత్తం అప్లై చేయాలి ఎడ్జెస్తో సహా. తర్వాత మైదా, వాటరు, ఉడకపెట్టిన కోడిగుడ్ని హాఫ్కి కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీ సపరేట్గా చేశాను కదండి, అదొక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. అండ్ బఠానీ కర్రీ కూడా సపరేట్గా తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ఉంది కదా ఫస్ట్ నేను సపరేట్ తీసింది, సో దాన్ని నేను ఎగ్లోకి వేసుకుంటున్నాను. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అది వేసి ఎగ్ని ఇలా రివర్స్లో పెట్టుకుంటున్నాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరిందండి, లైక్ బయట కన్నా కూడా బాగుంది. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మనం మైదాలో కొద్దిగా వాటర్ వేసి దాని హెల్ప్ తోటి ఇవి క్లోజ్ చేస్తామన్నమాట. ఎడ్జెస్ అన్నీ ప్రాపర్గా క్లోజ్ అయ్యేలా చేసుకోవాలి. ఇది ఇంకో షేప్లో చేశాను ఊరికినే ఎలా వస్తుందా అనేసి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కంటిన్యూ చేసుకోవచ్చు. మైదాలో కొద్దిగా వాటర్ వేసి అది గమ్లాగా యూజ్ చేసుకున్నాను. వెజ్ తినే వాళ్ళకైతే ఈ కర్రీ అయితే సరిపోద్దండి, చాలా టేస్టీగా కుదిరింది. మనం గరం మసాలా, బఠానీ కూడా చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఇలా మొత్తం వేసేసుకున్నాక పచ్చిపాలను తీసుకుని బ్రష్ తోటి మొత్తం ఇలా అప్లై చేయాలి. వెజ్ తినే వాళ్ళైతే పచ్చిపాలు వాడండి. ఎగ్ తినే వాళ్ళైతే వైట్ ఎగ్ ఉంటుంది కదా, ఆ ఓన్లీ వైట్ది మనం బ్రష్ తోటి ఇలా అప్లై చేసుకోవాలి. మంచి కలర్ టెక్స్చర్ వస్తుంది. సో మూత పెట్టేసుకున్నాక చూడండి ఎంత బాగా కుదిరిందో. ఇంకో సైడ్కి టర్న్ చేసుకున్నాక సేమ్ పచ్చిపాలని బ్రష్ హెల్ప్ తోటి అట్లానే అప్లై చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి ఇది కుక్ అవటానికి. నేను రేకు మీద 2 పెట్టాను, నాకు అది ప్లేస్ సరిపోలేదు, అందుకని ఒకసారి కుక్ చేశాను. లేయర్స్ చూసారా చాలా బాగా కుదిరినాయి. అండ్ బయట కన్నా కూడా మనం ఇంట్లో ఇలా చేసుకుంటే కొద్దిగా హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. కర్రీ టేస్ట్ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేశాక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.